పదహార సూత్రంలో ఏమంటుండంటే గృహస్థ జీవితాన్ని ఆత్మానందంగా గడపడం, ఇతరుల వ్యక్తిగత విషయాలలో వేలు పెట్టకపోవడం అంటుండు ఇక్కడ. అంటే మనం గృహస్థ జీవితం అంటే మన కుటుంబ సభ్యులతో ఆత్మానందంగా గడపడం అంటే అందరితో. అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు కదా, అందరూ ఆత్మలే, నువ్వు ఆత్మనే, నేను ఆత్మనే, సర్వజీవుల్లో ఉన్నది నేనే అని చెప్తాడు కదా. అట్లా పరమాత్మ స్థితిలో ఉండడం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆత్మానందం. మనకు సంతోషం అంటే అది కొంచెం సేపే ఉంటుందని చెప్తారు కదా గురువులు. ఆత్మానందం అంటే అది మన లోపలికి వెళ్ళి వచ్చేది కాబట్టి అందుకోసమే ఇక్కడ మన గృహస్థ జీవితంలో ఎలా ఉండాలి అంటే ఆత్మ ఆనందంతో ఉన్నప్పుడు మరి ఎవరి మీద మనకు ఎలాంటి ఇక్కడ ఫోకస్ అనేది ఏది ఉండదు. అంటే మనం ఆత్మస్థితిలో ఉంటాం కాబట్టి అందరినీ ఆత్మస్వరూపులని పరమాత్మ స్వరూపులో చూడగలుగుతాం కాబట్టి ఎవరి మీద మనం ఎలాంటి మరి ఇక్కడ చేయలేం కాబట్టి మనం ఆత్మస్థితిలోనే ఆనందంగా ఉండాలి. ఇతరుల వ్యక్తిగత జీవితంలో వేలు పెట్టకూడదు. మరి ఇతరుల జీవితం ఎలా ఉన్నా కానీ మరి నీది ఇట్లా ఇది ఇట్లా అది ఇట్లా అని ఎవరిని కూడా జడ్జి అంటే మనం వేలు పెట్టకూడదు. వాళ్ళు ఏ రకంగా ఉండండి, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం. వాళ్ళు ఏ డిజైన్ మీద వచ్చిండ్రో మనకేం తెలుసు, తెలియదు. కాబట్టి వాళ్ళు ఎట్లా వీళ్ళు ఇట్లా అని మనం మాత్రం అనకూడదు అని అంటున్నాడు. అంటే ఇతరుల జీవితాల్లో వేలు పెట్టకూడదు అంటుండు. మన ఎవరి జీవితాల్లో కూడా వేలు పెట్టకూడదు. మన జీవితం ఏందో మనం చూసుకోవాలి, ఎవరి జీవితం వాళ్ళు. మరి అందరం భూమి రాగా ఏ రకంగా డిజైన్ తెచ్చుకున్నామో తెలియదు కదా. ఎవరి డిజైన్ ప్రకారం వాళ్ళ జీవితం ఉంటుంది. అందుకోసమే ఎవరి జీవితంలో కూడా వేలు పెట్టకూడదు అని ఇక్కడ పత్రికారు 16వ సూత్రం ద్వారా చెప్పిండ్రు మనకు. ఇక్కడ 17వ సూత్రం ఏంటి అంటే అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు విధిగా నెలకొల్పడం అని. అంటే ఇక్కడ ఏమంటుండంటే అన్ని గ్రామాల్లో అన్ని పట్టణాల్లో కేంద్రాలు అంటే పిరమిడ్ కేంద్రాలు అంటే ఇప్పుడు అందరూ కొంచెం మంది ఒక చోట కూర్చొని ఒక 15 మంది 20 మంది ఒకక్కడ జమ అయ్యి సామూహికంగా ఒక కేంద్రం లాగా ఏర్పరచుకొని దానికి ఒక పేరు పెట్టుకొని అక్కడ ఒక కేంద్రం లాగా ఏర్పరచుకొని పిరమిడ్ ధ్యాన కేంద్రాలను నెలకొల్పుకోవాలి అంటుండే. అంటే ప్రతి పట్టణంలోని ప్రతి పల్లెల్లో ప్రతి వాడవాడకు అలా చేయడం ద్వారా ఏంటంటే ధ్యానుల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు. ధ్యానుల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. అంటే ఆ కేంద్రాలు ఒక్కొక్క వాడకు ఒక్కొక్క కేంద్రం ఉందనుకోండి, కేంద్రంకు 10-20 మంది జమ అయింది అనుకోండి, ఎక్కువైపోతారు కదా. అట్లా ధ్యాన కేంద్రాలు మనము నెలకొల్పుకోవాలి, విధిగా నెలకొల్పుకొని విధిగా ధ్యానం చేయాలి. మరి ధ్యానులకు ఎట్లా అంటే సాత్విక ఆహారం, శాకాహారం తినాలి, మాంసాహారం వద్దు అని చెప్తూ మనం ప్రతి గ్రామాల్లో ప్రతి పట్టణంలో మరి ఇలా ధ్యాన కేంద్రాలు ఏర్పరిచి మరి ధ్యానం చెప్పాలి ఫ్రెండ్స్. ఇక్కడ మరి 18వ సూత్రం ఏమంటుండు అంటే స్వీయ ధ్యానానుభవాలను స్వీయ ఆధ్యాత్మిక పురోగతి విశేషాలను గ్రంథాల రూపంలో ప్రచురించడం అంటుంది. స్వీయ అంటే మన అనుభవాలను, అంటే మన ధ్యానం ద్వారా వచ్చిన అనుభవాలను మన ధ్యానంలో కూర్చున్నప్పుడు వస్తాయి. ధ్యానంలో కొన్ని వస్తాయి, కళ్ళ ద్వారా కొన్ని వస్తాయి. అలా వచ్చిన అనుభవాలు ఏంటి అంటే ఒక పుస్తకం లాగా, అంటే ఒక గ్రంథం. అంటే మనము వచ్చిన అనుభవాలన్నీ రాయడం వల్ల అదొక గ్రంథం తయారవుతుంది. కాబట్టి ఆ గ్రంథాలలాగా రాసి మనము రూపాలలో అంటే అది రూపాలలో అంటే ఒక బుక్ లాగా దాన్ని ప్రింట్ చేయించి జనాల్లోకి తీసుకుపోవాలి అన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, మనం ధ్యానం చేసిన మనకు ధ్యానం విలువేంటో తెలుసు, మన ధ్యానం వల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసు. మరి మన ప్రయోజనాలు ఇతరులకు తెలియాలి అంటే అది ఎట్లా? ఒక పుస్తక రూపంలో బయటకు వెళ్తేనే అది ఒకసారి కాకపోతే ఒకసారి చదువుతారు కాబట్టి మన అనుభవాలు వాళ్ళకు తెలుస్తాయని ఇక్కడ సార్ అలా చెప్తుండ్రు పత్రికాలు. స్వీయ ఆధ్యాత్మిక పురోగతి అంటే ఇక్కడ ధ్యానం అనుభవాల వల్ల ఆధ్యాత్మిక అంటే మనము ఆధ్యాత్మిక పురోగతి ఎలా ఎదిగినాము, ధ్యానం చేస్తూ మనం ఎలా ఎదిగినాము, మనకు ధ్యానం వల్ల పొందిన ప్రయోజనాలు ఏంటి, మనం అన్నీ ఒక పుస్తక రూపంలో ప్రింటింగ్ చేసి మనము ఈ గ్రంథాల ద్వారా అంటే పుస్తకాల ద్వారా మనం బయటకు తీసుకొస్తే మరి ఎంతో మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ 18వ సూత్రం ద్వారా పత్రికారు అలా చెప్పారు. మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.